శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీ సొంతం. జూలై 25 శుక్రవారం నుంచి శ్రావణమాసం మొదలైంది. ఈ నెల రోజులు తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. గుమ్మానికి తోరణాలు, దీప ధూపాలు, ప్రత్యేక పూజలతో ఇల్లు కళకళలాడిపోతుంది. శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం అమ్మవారి ఆరాధనకు అత్యంత ప్రత్యేకం. అయితే శుక్రవారం లక్ష్మీ పూజకు ఏం నైవేద్యం పెట్టాలి? శ్రావణ మాసంలోనే కాదు, లక్ష్మీదేవి పూజ కొందరు ప్రతి శుక్రవారం చేస్తారు. ఈ సమయంలో ఏ పదార్థాలు నివేదిస్తే అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు? ఈ వివరాలు లలిత సహస్రంలో శ్లోకం రూపంలో స్పష్టంగా ఉన్నాయి. గుడాన్న ప్రీతి మానస. గుడం అంటే బెల్లం. నిత్య పూజలో కూడా బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు. బెల్లం నైవేద్యంగా పెడితే కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. బెల్లంతో చేసిన అన్నం అంటే అమ్మవారికి ప్రీతి. బెల్లానికి నిలువ దోషం ఉండదు. అందుకే బెల్లం బియ్యంతో పరమాన్నం చేసి శ్రీ మహాలక్ష్మికి నివేదిస్తారు. స్నిగ్ధోదన ప్రియా. స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే అన్నం. తెల్లటి కొబ్బరి అన్నాన్ని చేసి అమ్మవారికి నివేదించవచ్చు. పాయసాన్న ప్రియ. పాలు, బియ్యం కలిపి వండిన పాయసాన్నం అంటే అమ్మవారికి మహాప్రీతి. దీనినే క్షీరాన్నం అంటారు. మధుప్రీత. మధుప్రీతి అంటే తేనె లాంటి తీయని పదార్థాలను ఇష్టపడే అమ్మ అని ఆంతర్యం. అందుకే శుక్రవారం గారెలు చేసి తేనెలో ముంచి అమ్మకు నివేదిస్తారు. దధ్యన్నాసక్త హృదయ. దధి అంటే పెరుగు, అన్నం. ఆసక్త అంటే ఇష్టం చూపేది, హృదయ అంటే మనసు కలిగినది. అంటే పెరుగుతో చేసిన పదార్థంపై ఇష్టం కలిగినది అని అర్థం. ముగ్గోదనాసక్త హృదయ. ముగ్గ అంటే పెసలు. పెసలతో వండిన అన్నమంటే లక్ష్మీదేవికి ప్రీతి. అందుకే పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి నివేదించవచ్చు. లేదంటే పెసరపప్పు పాయసం చేసి నివేదించవచ్చు. హరిద్రానైక రసిక. పసుపు, అన్నం. పులిహోర లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. సర్వోదన ప్రీత చిత్త. కదంబం. సర్వోదన ప్రీత అంటే వివిధ రకాల కూరగాయలతో కలిసి వండిన అన్నం. దీనినే కదంబం అంటారు. కూరగాయలను కడిగి ముక్కలుగా కట్ చేసి బియ్యం, కందిపప్పు కడిగి ఉడికించాలి. కూరగాయల ముక్కలన్నీ ఉడికించాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ పోపు, పచ్చిమిర్చి, కరివేపాకు పోపు వేసి ఉడికిన కూరగాయల ముక్కలు వేయాలి. ఆ తర్వాత టమోటా వేసి మగ్గిన తర్వాత అందులో చింతపండు గుజ్జు, బెల్లం పొడి వేసి కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు బియ్యం, కందిపప్పు మిశ్రమాన్ని జోడించాలి. కాసేపు స్టవ్ పై ఉంచాలి. కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి నేతిని జోడించి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇవి నైవేద్యంగా సమర్పిస్తేనే అమ్మవారి కరుణం లభిస్తుందనే ప్రచారాలను నమ్మవద్దు. మీరు చేసే పూజలో, సమర్పించే నివేదనలో భక్తి ప్రధానం. వండే ఆహారంలో భక్తి కలిపినప్పుడే అది ప్రసాదంగా మారుతుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నయే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.